ఎవరు వస్తున్నారు ఇంకా ఇంకా సినీ నటులు కూడా వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది మనోజ్. అయితే ప్రస్తుతానికి ఇక్కడైతే మన సినీ నటులు చూడొచ్చు. శివాజీ గారు, సాయి కుమార్ గారు అయితే ఆయన్ని రాజేంద్ర ప్రసాద్ గారిని పరామర్శించడానికి అయితే రావడం జరిగింది తెలిసిన వెంటనే. అయితే ఈయన కుమార్తె ఎవరైతే గాయత్రి ఉందో అకస్మాత్తుగా మృతి చెందడంతో ఇంట్లో తీవ్ర విషాదం అయితే చోటు చేసుకుంది. చిన్న వయసులోనే అంటే 38 ఏళ్ల వయసులోనే ఇలా సడన్గా అంటే 2 రోజుల క్రితమే తనకు ఆరోగ్యం బాగాలేదు, ఛాతీలో నొప్పి వస్తుంది అంటూ కూడా కొద్ది చెప్పగా ఉంది. అయితే ప్రస్తుతానికి వాళ్ళు యాసిడిటీ అని కూడా అనుకున్నారనే విషయాలు కూడా కొన్నిగా ఇప్పుడు మనకి తెలుస్తూ ఉన్నాయి. అయితే నిన్న మాత్రం తనకి సడన్గా ఛాతీలో నొప్పి రావడంతో దగ్గరలో ఉన్న ఏఐజీ హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళడం జరిగింది. కుటుంబ సభ్యులు అలాగే ఆయన అన్న ఇందాక మనతో ఎవరైతే మాట్లాడారో ఆయన అలాగే ఇంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అమ్మగారు అలాగే ఆవిడ భర్త మహేంద్ర గారు వీళ్ళందరూ కూడా హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ చికిత్స పొందుతూనే ఆవిడ అక్కడే మరణించడం జరిగింది. వెంటనే ఆ విషయం తెలియగానే రాజేంద్ర ప్రసాద్ గారు ఎంత మనోవేదనకి గురయ్యారు అనే విషయాలు కూడా మనం ఊహించుకోవచ్చు. ఎందుకంటే మాట్లాడకపోయినా సరే ఇక్కడ మనకి ఇంకోటి తెలుస్తూ ఉంది ఏంటంటే మనోజ్ మాట్లాడకపోయినా ఆవిడ బాగోగులు అన్నీ కూడా ఈయన తెలుసుకొని తీర్చేవారు అనేది కూడా తెలుస్తుంది. 10వ ఏట తన అమ్మగారు చనిపోయినప్పుడు కూడా నేను ఏడవలేదు, కానీ నా కూతురు వెళ్ళిపోయినప్పుడు నేను ఏడ్చాను అంటూ కూడా ఆయన ఏ విధంగా చెప్పారనేది కూడా తెలుస్తుంది. మా అమ్మ చనిపోయిన తర్వాత మళ్ళీ మా అమ్మ నా కడుపునే పుట్టింది అంటూ కూడా ఆయన ఎంతగానో ఆనందపడ్డారు. అలాంటిది ఇప్పుడు మళ్ళీ మా అమ్మ వెళ్ళిపోయింది అంటూ కూడా ఆయన అక్కడ చూడొచ్చు. ఆయన ఎంత దిగాలుగా ఎంత ఇదిగా కూర్చున్నారు అనే విజువల్స్ కూడా మనకు కనిపిస్తూనే ఉన్నాయి. మరి కాసేపట్లో సినీ నటులు అలాగే రాజకీయ ఎవరైతే ఉన్నారో రాజకీయానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. రేపు అంత్యక్రియలు జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇంటి బంధువులు చాలా మటుకు విదేశీలో ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉందన్నట్టుగా తెలుస్తుంది మనోజ్. ఆయన బేవర్స్ సినిమా ఫంక్షన్కి సంబంధించిన సందర్భంలోనే తన కూతురు లవ్ మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోయింది, మాట్లాడట్లేదంటూ కూడా మాట్లాడుకొచ్చారు ఆయన. అంటే వారిద్దరి మధ్య మాటలు ఉన్నాయా, మాట్లాడుకుంటున్నారా, ఆ బాండింగ్ అనేది ఉందా? అంటే ఏదైతే ఈ సినిమాలో ఈ పాట ఉందో చిట్టి చిట్టి నా చిట్టి తల్లి, ఏదైతే ఆ పాట ఉందో తల్లి తల్లి నా చిట్టి తల్లి అని ఏదైతే పాట ఉందో ఆ పాట విన్న తర్వాత ఆయనకి ముందుగా గుర్తుకొచ్చింది నా కూతురే అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ఆ తర్వాత వెంటనే ఇంటికి పిలిచి ఆ పాటని 4 సార్లు వినిపించారు. అంటే ఆయనకి ఆవిడ కుమార్తె గాయత్రి ఎంత ఇష్టం అనేది కూడా మనకి తెలుస్తుంది. అప్పటి నుంచి అప్పుడప్పుడు మాట్లాడుకునే వాళ్ళు, కానీ అంతకుముందు మాత్రం అసలు మాట్లాడుకునే వాళ్ళు కాదు. ఎందుకంటే ఎంతగానో నల్లారు ముద్దుగా పెంచుకున్నాను, నా అమ్మే మళ్ళీ నా కడుపున పుట్టి మళ్ళీ నా ఇంట్లో తిరుగుతోంది, ఆనందంగా మహాలక్ష్మిలాగా ఉంటుంది, అలాంటిది నా కూతురు ఒకసారిగా ప్రేమించి పెళ్లి చేసుకోవడం అనేది నేను ఎంతగానో గాయపడ్డాను, నా మనసుని కలిచివేసింది అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ప్రస్తుతానికైతే ఆవిడ ఏదైతే ఆ పాట ఉందో ఆ పాట విన్న తర్వాత నుంచి మాట్లాడుకుంటున్నారు అనే విషయాలు కూడా తెలుస్తున్నాయి. కానీ ఈ కొద్ది సమయంలోనే ఆవిడ చనిపోవడం అనేది ఆయనకి ఎంత మనోవేదనకి గురి చేస్తుందనే విషయాలు కూడా ఇప్పుడు మనకు తెలుస్తూ ఉన్నాయి. ఆయన చూడొచ్చు అక్కడే తెలిసినప్పటి నుంచి వెంటనే మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత నుంచి ఆయన మృతదేహం పక్కనే ఉన్నారే తప్ప అసలు ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి కూడా మనకి కనిపిస్తూ ఉందనే చెప్పాలి. ఇంట్లో మొత్తం కూడా గాయాలైతే ఉన్నాయని చెప్పొచ్చు. ప్రస్తుతానికి కుమార్తె ఎంతగా బాధపడుతున్నారు అనేది కూడా చూడొచ్చు. ఇందాక వరకు కూడా ఇక్కడే ఉండి ఎంతగానో తల్లిని చూసుకుంటూ ఏడుస్తున్న విజువల్స్ కూడా మనం చూడడం జరిగింది. అన్నయ్య వాళ్ళు చిన్నప్పటి నుంచి మేము ఎంతో అల్లారు ముద్దుగా మా చెల్లిని చూసుకున్నాం, మా అమ్మ లేని లోటు అసలు మాకు చూపించలేదు, అలాంటిది ఇప్పుడు ఆవిడ చనిపోవడం, మా చెల్లి చనిపోవడం మాకు బాధాకరంగా ఉందంటూ కూడా లోపల ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఇందాక మనతో కూడా మాట్లాడడం జరిగింది. ఆవిడకి అలా ఛాతీలో నొప్పి రాగానే మేము వెళ్ళి తీసుకుని వెళ్ళాము, అసలు మేము అది తలుచుకోలేకపోతున్నాము, అసలు ఏ విధంగా అయింది ఏంటంటే అసలు ఏం జరిగింది అనేది కూడా మాకు ఇప్పటికి కూడా అర్థం అవ్వట్లేదు. నిన్నటి వరకు కూడా మా కళ్ళ ముందున్న నా చెల్లెలు సడన్గా ఇలా చనిపోవడం ఏంటి అనేది కూడా ఆయన ఎంతగానో భావోద్వేగానికి గురవుతున్న విజువల్స్ కూడా ఇందాక మనం చూడడం జరిగింది. ప్రస్తుతానికైతే ఒక్కొక్కరిగా సినీ నటులు రాజకీయ నేతలు అందరూ కూడా వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది మనోజ్. దేవిక, గతంలో ఏదైనా అనారోగ్య సమస్యలు ఉండేవా? అంటే ఎవరైనా గుర్తించారా అనారోగ్య సమస్య పడబోతున్నారని, కానీ లేకపోతే ఇంకేదైనా తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడ్డారా? డైరెక్ట్గా స్ట్రోక్ వచ్చి రాగానే వన్ టైం అటాక్ అయిందని అంటే కొంత డెఫినెట్గా చాలా తీవ్రమైన స్ట్రోక్ అయి ఉంటుంది. గతంలో ఎప్పుడైనా అనారోగ్య సమస్యలు గుర్తించారా?
లేదు మనోజ్ దానికి సంబంధించి అయితే అప్డేట్ ఏం లేదు, కానీ ప్రస్తుతానికి ఆవిడ న్యూట్రిషన్గా అయితే సలహాలు ఇస్తూ ఉండేవారు. ఖచ్చితంగా డైట్ కూడా మెయింటైన్ చేస్తూ ఉండేవాళ్ళు. అసలు ఈ విధంగా ఏ విధంగా జరిగింది అనేది కూడా మాకు అర్థం అవ్వట్లేదు అంటూ కూడా కుటుంబ సభ్యులు అయితే మనకి ఇందాక చెప్పడం జరిగింది. ఆవిడ ఎంతగానో డైట్ మెయింటైన్ చేసేవాళ్ళు, అందులోనూ కొంచెం ఆరోగ్యరీత్యా చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి నేను డైట్ ప్రకారంగానే చూసుకుంటూ ఉంటానే తప్ప అసలు ఛాతిలో నొప్పి ఏ విధంగా వచ్చిందనేది కూడా తను అర్థం కాలేదు అంటూ కూడా కుటుంబ సభ్యులు నిన్న ఆవిడతో మాట్లాడినప్పుడు ఇదే విషయం చెప్పారనేది కూడా మనకి తెలుస్తుంది. న్యూట్రిషన్గా అయితే తను సలహాలు కూడా ఇస్తూ ఉండేవారు, ఎవరు ఏ విధంగా ఉండాలి ఇవన్నీ కూడా నేను అంత జాగ్రత్తగా చూసుకునేదాన్ని, నాకెందుకు ఇలా అయిందంటూ కూడా ఆవిడ నిన్న అన్నారు అనే విషయాలు కూడా మనకి ఇందాక కుటుంబ సభ్యులు అయితే చెప్పడం జరిగింది. ఆరోగ్యపరంగా మాత్రం ఎటువంటి సమస్యలు లేవనేవి మాత్రం ఇందాక కుటుంబ సభ్యులు చెప్పడం జరిగింది. మనోజ్ గతంలో బేవర్స్ సినిమాకి సంబంధించిన ఒక ఫంక్షన్లో తన కూతుర్ని గుర్తు చేసుకుంటూ ఎమోషన్ గురయ్యారు రాజేంద్ర ప్రసాద్. ఒకసారి ఆ రోజు ఆయన ఏం మాట్లాడారో దానికి ప్రస్తుతం సీన్ రిపీట్ అయిందన్న తరహాలో చాలామంది మాట్లాడుకుంటున్నారు. కాబట్టి ఒకసారి గతంలో ఏం జరిగింది అనేది చూద్దాం, ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. ఈ పాట గురించి నీకు చెప్పకపోతే నేనేం ఫీల్ అయ్యానో మీకు తెలియదు. ఒక తల్లి లేనివాడు తల్లిని చూసుకోవాలంటే కూతురులో చూసుకుంటా. మా అమ్మ చనిపోతే 10వ సంవత్సరంలో, నా 10వ ఏట మా అమ్మ చనిపోతే నేను ఒక రాజేంద్ర ప్రసాద్ అనే ఒక నటుడినైతే నటుడిగా 40 సంవత్సరాలు నటిస్తే బేవర్ సినిమాలో యాక్ట్ చేసినప్పుడు ఒక కన్న కూతురు కళ్ళ ముందు కన్న కూతుర్ని బలి ఇస్తే ఆ కన్న కూతురు మీద ఒక పాట రాయమని అడిగితే, అది సుద్దాల అశోక్ తేజన్ రాయమని నేను అడిగితే అతను రాస్తే ఆ పాట వింటే ఫస్ట్ టైం కశ్యప్ హ్యాట్స్ ఆఫ్ టు యు. అతను లేడు ఇక్కడ, అతని కర్మ, వాడు లేకపోతే వాడి కర్మ, వాడు ఉంటే బాగుండేది. వాడు పాడితే ఆ పాటని ఫస్ట్ టైం మీరు నమ్మి తీరాలి. ఇంత ఎమోషన్ నాకు ఎందుకు వస్తుందని చెప్తున్నా. రమేష్ చెప్పాల నాకు ఆ పనికి మాలిన సెల్ ఫోన్లో వినిపిస్తే నేను ఏడ్చి ఆ రోజు సాయంకాలం ఇంటికి తీసుకెళ్ళి, నాకు ఒకే ఒక కూతురు, దాని పేరు గాయత్రి, ఇంటికి తీసుకెళ్ళి దాంతో నేను మాట్లాడినాను. ఎందుకంటే లవ్ మ్యారేజ్ చేసుకున్నాయి, ఇవన్నీ మామూలు విషయాలే. పిలిపించి దాన్ని ఇంట్లో దాన్ని ఎదురుగా కూర్చోబెట్టి ఆ పాట నా మనస్ఫూర్తిగా 4 సార్లు వినిపించిన వాడిని నేను. అదే ఇప్పుడు మీరు విన్న పాట, తల్లి తల్లి నా చిట్టి తల్లి నా ప్రాణాలే పోయాయమ్మా. అమ్మ పోయినప్పుడు ఏడవలేదు ఈ లంది కొడుకు, కూతురు పోయినప్పుడు ఏడ్చాను. మీరు మనుషులై మీరు నిజంగా మీకు మనసు ఉంటే ఈ పాటను మీరు జన్మలో మర్చిపోలేరు. ఇప్పుడు నేను నాకంటే చిన్నవాడు లేకపోతే పాదాలకు నమస్కారం పెట్టేవాడిని, కానీ నా సోదరుడికి నేను అడిగినందుకు, అంత అద్భుతంగా రాసినందుకు నా మనసు నీకు ఇచ్చేస్తున్నాను తమ్ముడు. రమేష్, యు డిజర్వ్ మై లవ్. నిజంగా చెప్తా, ఇవాళ సంజోష్ హీరోగా నువ్వు నటించినప్పుడు, ఆ రోజున కూతురుగా నువ్వు నటించినప్పుడు, ఐ విల్ లెట్ యూ నో, ప్లీజ్ డోంట్ మిస్టేక్ మీ. నువ్వు కూతురుగా నటించినప్పుడు ఆ రోజున నిజంగానే నువ్వు ఫీల్ అయ్యావా లేదా? ఇప్పుడు మీరు చెప్తున్నప్పుడే నేను చాలా ఎమోషనల్గా అవుతున్నాను. నాకు తెలియదు, సాంగ్ విన్న ప్రతిసారి ఎమోషనల్ అవుతాను నేను. కారణం ఏంటంటే ఈ పాట మేము యాక్ట్ చేసేటప్పుడు ఆ అమ్మాయి ఆల్రెడీ పడుకుని పాడి మీద ఉంది, అప్పటికి ఆ అమ్మాయి పోయింది. సో ఇదంతా సారీ, ఎప్పుడు లేదంటే ఏంటి రాజేంద్ర ప్రసాద్ గారు నవ్విస్తాడు కాసేపు అది అనుకున్న మీ అందరికీ, కొన్ని మర్చిపోలేని సినిమాలని మనం చేసినప్పుడు కొన్ని మర్చిపోలేని ఇన్సిడెంట్స్ని మనం గుర్తు చేసుకోవాలి. అలా తీసుకుంటే ఇవాళ నాకు ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఇచ్చినటువంటి ఈ అద్భుతమైనటువంటి సిచ్యుయేషన్కి నిజంగా ఆ కూతురు ఇవన్నీ అన్నీ దొరికేదని చెప్తానండి, అన్నీ చెప్పను నేను, ఇంతవరకే చెప్తా. శవమల్ల మిగిలానమ్మా
రైట్, చాలా ఎమోషనల్ మూమెంట్స్ అక్కడ రాజేంద్ర ప్రసాద్ ఆ రోజు మాట్లాడుకొచ్చారు. ఒక కూతురు చనిపోతే తండ్రి ఆవేదనతోని ఏ రకంగా అయితే దుఃఖిస్తాడో ఆ దుఃఖానికి సంబంధించినటువంటి ఆ పాట రాజేంద్ర ప్రసాద్, సుద్దాల అశోక్ తేజ నుంచి వెలువడినటువంటి ఆ లిరిక్స్కి గాను